అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు సమయంలో అసూలు బాసిన కుటుంబాలను పరామర్శించే కార్యక్రమంలో భాగంగా కూడా నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి గారు. అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అయితే ఒక పర్యటనలు అయితే కరించింది. ముఖ్యంగా అయితే పరుచూరు నియోజకవర్గము పర్యటన అనంతరం కూడా ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రమైనటువంటి ముత్తునూతలపాడు గ్రామంలో కూడా వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబాలకు కూడా ఆర్థికంగా మేము చేయూతనిస్తాము, వారికి కుటుంబానికి అండగా కూడా ఉంటామని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. మొత్తానికైతే నిజం గెలవాలి అనే యాత్ర ద్వారా చేపడుతుండేది. మొత్తం అయితే ఇప్పటి వరకు కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి భువనేశ్వరీదేవి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో నేరుగా టీడీపీ శ్రేణులు కలవడంతో కూడా టీడీపీ శ్రేణులు అయితే కొత్త ఉత్సాహం అయితే నెలకొంది. ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పార్టీ శ్రేణులు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రారంభం దగ్గర నుంచి కూడా ఆమెకు ఘన స్వాగతం పలుకుతూ అదేవిధంగా బాధిత కుటుంబాలను కూడా వారు పరామర్శించే టైంలో పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జరుగుతున్న ఈ పర్యటన ఈరోజు ఒంగోలులో బస చేసిన అనంతరం రేపు ఉదయం దర్శి, తూర్పు గంగవరం, అదేవిధంగా ముళ్ళమూరు మండలాల పర్యటన అనంతరం కూడా టంగుటూరు, ఉప్పలపాడు, ఉలవపాడు ప్రాంతాలు అయిన తర్వాత రేపటి సాయంత్రానికి కందుకూరు అయితే యాత్ర చేరుకున్నది. అనంతరం కూడా నెల్లూరు జిల్లాలో పర్యటించిన యాత్ర పూర్తి స్థాయిలో మటుకి శ్రేణులకు దగ్గర కావాలి. అదేవిధంగా ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు కూడా ఆర్థికంగా అదేవిధంగా నైతికంగా కూడా వారికి భరోసాను కల్పించేందుకోసం కూడా ఈ యాత్ర చేపడుతుందని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ప్రతికి ఈ యాత్ర విజయవంతం జరిగేందుకోసం కూడా ఆమె అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులకు వెనుకాడుకోకుండా కూడా ఉన్న పరిస్థితుల దృష్ట్యా కూడా ఆమె ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఆమెకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో ఎటువంటి రాజకీయంగా ముందుకెళ్ళినటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఆమె రాజకీయంగా ముందుకు రావటము టీడీపీ శ్రేణులు అదేవిధంగా రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశమైంది. గతంలో కూడా ఇటువంటి యాత్రలు ఎప్పుడు చేయలేదు, కానీ ఈ సమయంలో చేస్తున్నారు. పూర్తిగా కూడా నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యాత్ర కూడా పార్టీ శ్రేణులు అయితే ఒక కొత్త ఆలోచన అయితే రేగిస్తుంది. ఈ యాత్ర ముందుకు పోవాలి, అదేవిధంగా ఈ యాత్రని ఒక రకంగా రాజకీయంగా కూడా ఉపయోగించుకొని రానున్న 2024 ఎన్నికల్లో కూడా ముందుకు వెళ్ళేదని కూడా టీడీపీ శ్రేణులు అయితే భావిస్తున్నాయి. ఏ నియోజకవర్గాల్లో యాత్ర అయితే జరుగుతుందో ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకులు అయితే పూర్తిగా అందుబాటులో ఉంటున్నారు. ఆ కుటుంబాలకు కూడా వారిని కలిసి వారిని పరామర్శిస్తూ వారికి ముందుగానే తెలియజేసి అక్కడ యాత్రలు అదేవిధంగా అక్కడ జరుగుతున్న కార్యక్రమం కూడా విజయవంతం కోసం అయితే ఆ పార్టీ శ్రేణులు అయితే కృషి చేస్తున్నారు. మొత్తానికైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరుచూరు, ఒంగోలు, అదేవిధంగా టంగుటూరు, ముళ్ళమూరు, దర్శి, కందుకూరులో జరుగుతున్నటువంటి ఈ యాత్ర పూర్తిగా విజయవంతం కావాలని చెప్పేసి కూడా పార్టీ శ్రేణులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే జరిగింది. ఘన స్వాగతం కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. 100 అడుగుల దూరంలోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా బాణాసంచా కానీ పూలదండలు కానీ ఇటువంటికి దూరంగా ఉండాలి. జరుగుతున్న కార్యక్రమానికి చేస్తున్న కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పార్టీ శ్రేణులు అయితే సహకరించాలని చెప్పేసి ముందే కొన్ని సూచనలు, సలహాలు అయితే కూడా పార్టీ అధిష్టానం నుంచి రావడం జరిగింది. ఇదే నేపథ్యంలో కూడా ఈ యాత్ర పూర్తిగా విజయవంతం అయ్యేంత వరకు కూడా పార్టీ శ్రేణులు అన్ని విధాలా కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ శ్రేణులు అయితే ఆదేశించడం కూడా జరిగింది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.